ఇద్దరు మహారాజులు యుద్ధభూమిలో ముఖాముఖి తలపడేందుకు సిద్ధమయ్యారు. ఆ రోజు గ్రీకు చక్రవర్తి అలెగ్జాండర్ భారత రాజు పోరస్ను ఢీకొనేందుకు సైన్యంతో బయలుదేరాడు. అప్పుడు పంజాబ్లోని హైడాస్పిస్ నదీ తీరాన 326లో యుద్ధం జరిగింది. క్రీస్తుపూర్వం 326లో ఈ చారిత్రక పోరాటం చోటు చేసుకుందని చెబుతారు. పోరస్ సైన్యంలోని వందలాది యుద్ధ గజాలు గ్రీకు సైనికులను తీవ్రంగా భయపెట్టాయని చెబుతారు. ఇంతకుముందు గజబలగాన్ని ఎప్పుడూ చూడని గ్రీకు సైన్యం మొదట్లో వెనుకడుగు వేసిందని తెలుస్తుంది. వ్యూహాత్మకంగా నదిని దాటిన అలెగ్జాండర్ సైన్యం పోరస్ సైన్యాన్ని పూర్తిగా చుట్టుముట్టింది. చివరికి తీవ్రంగా గాయపడిన రాజు పోరస్ను గ్రీకు సైనికులు యుద్ధభూమిలో బంధించి తీసుకెళ్లారు. అప్పుడు ఎలా చూడాలని అలెగ్జాండర్ అడగగా పోరస్ రాజులా చూడాలని ధైర్యంగా బదులిచ్చాడని చెబుతారు. ఆ ధైర్యానికి మెచ్చిన అలెగ్జాండర్ పోరస్ రాజ్యాన్నే మరింత విస్తరించి తిరిగి ఇచ్చాడు. అలసిపోయిన అలెగ్జాండర్ సైనికులు మరింత ముందుకు వెళ్లేందుకు నిరాకరించి తిరుగుముఖం పట్టించారు. చివరికి ఇలాంటి చారిత్రక యుద్ధం గురించి మీకు ఇంతకు ముందు తెలుసా? చెప్పండి మాకు. ఇలాంటి నాలెడ్జ్ బైట్స్ రెగ్యులర్గా కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.